హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం హెల్త్ కంటెంట్ గురించి గానీ, ఏదన్నా కొత్త డిసీజ్ వచ్చినప్పుడు గానీ, చాలామంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు, డబ్ల్యూహెచ్ఓ అంటారు. అసలు ఏంటి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేకపోతే డబ్ల్యూహెచ్ఓ అని మనము క్లియర్‌గా చూద్దాం. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే బేసిక్‌గా డబ్ల్యూహెచ్ఓ అంటే దాన్ని ఫుల్ ఫార్మ్ ఏమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో, ఇది ఎవరు ఫార్మ్ చేశారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది సెపరేట్ వింగ్ అన్నమాట. ఇప్పుడు స్పెషలైజ్డ్ ఏజెన్సీ వితిన్ యుఎన్ఓ. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని మనకుంటుంది గదా! ఆ యుఎన్ఓలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక వింగ్ అనమాట. లేకపోతే ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. దీని పనేమి అంటే పబ్లిక్ హెల్త్ అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరి హెల్త్‌ని కాపాడడం అనేది దీని మెయిన్ పని. సో, బేసిక్‌గా ఇదొక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ దేని కిందుందంటే యునైటెడ్ నేషన్స్ కిందుంటుంది. దీని మెయిన్ పనేంటంటే గ్లోబల్ హెల్త్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి హెల్త్‌ని కాపాడడానికి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వింగ్ ఏర్పడిందనమాట. సో, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? బేసిక్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1948లో జరిగింది. సో, ఏప్రిల్ 7, 1948లో జరిగిందనమాట. ఇదే డేట్‌ని ఏప్రిల్ 7, 1948ని మనము వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తామనమాట. ఎవ్రీ ఇయర్ మనకు వరల్డ్ హెల్త్ డేని ఏప్రిల్ 7థ్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కడెక్కడ లొకేట్ అయింది? సో, వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకొక ఫిజికల్ లొకేషన్ ఉండాలి గదా! మెయిన్‌గా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంటుందంటే జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా, స్విట్జర్లాండ్‌లో హెడ్ క్వార్టర్స్ ఉంది. అదే విధంగా 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయన్న. అంటే ప్రపంచం మొత్తం ఒక రీజనల్ ఆఫీసెస్, దాని కింద మళ్ళీ ఫీల్డ్ ఆఫీసెస్. ఫీల్డ్ ఆఫీస్ అనేవి 150 ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. సో, ఇవన్నీ దేని కింద అంటే ఒక హైరార్కీ అన్నమాట. మెయిన్ ఆఫీస్ వచ్చి జెనీవాలో ఉంటుంది స్విట్జర్లాండ్. దాని కింద 6 రీజనల్ ఆఫీస్ ఉంటాయి. ఆ రీజనల్ ఆఫీసెస్ కింద 150 ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట వరల్డ్ వైడ్. సో, వీళ్ళు ఈ స్ట్రక్చర్‌తో ఏంటంటే వీళ్ళు వరల్డ్ మొత్తం హెల్త్ ప్రాపగేట్ జేయడానికి, హెల్త్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ జేయడానికి ఈ ఆఫీసెస్ నుంచి చేస్తూ ఉంటారు. అసలు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది? సో, ఎవరెవరికి వర్తిస్తుందంటే మనము ఇక్కడ ఒక మెయిన్ వర్డ్ ఉంటుంది. సావరెన్ స్టేట్స్ అని. సావరెన్ స్టేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని సావరెన్ స్టేట్స్ అంటే అన్ని కంట్రీస్ సావరెన్ కంట్రీస్‌కి ఇది వర్తిస్తుందనమాట. ఇక్కడ సావరెన్ స్టేట్స్ అంటే చాలా క్రైటీరియా మీట్ కావాల్సి ఉంటుంది. కానీ దాంట్లో మెయిన్ క్రైటీరియా ఏంటంటే రికగ్నైజ్డ్ బై యుఎన్ఓ. సో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక ప్లేస్‌ని ఒక కంట్రీగా రికగ్నైజ్ జేస్తే, అవి మాత్రం ఈ డబ్ల్యూహెచ్‌ఓ కిందకొస్తాయన్నమాట. సో, మనం ఇప్పుడు రీసెంట్‌గా చూస్తున్నాం. కొంతమంది బాబాలు ఇండియా నుంచి పారిపోయి, ఒక ఐలాండ్ తీసుకొని దాన్ని ఒక దేశం అంటున్నారన్నమాట. సో, అట్లాంటివన్నీ దీని కిందకి రావు. సో, ఏవొస్తాయంటే, ఏవైతే కంట్రీస్ రికగ్నైజ్డ్ బై యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. సో, ఆ కంట్రీస్ అన్నీ దీని కిందకి వస్తాయన్నమాట. బేసిక్‌గా ఇదేంటంటే, ఇంటర్ గవర్నమెంటల్ అంటే డిఫరెంట్ గవర్నమెంట్స్ ప్రపంచంలో ఒక ఒక్కొక్క కంట్రీ ఒక గవర్నమెంట్ అంటామనమాట. డిఫరెంట్ గవర్నమెంట్స్‌కి మధ్యలో ఒక ఇంటర్ గవర్నమెంట్ అసోసియేషన్ అనమాట. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ గవర్నమెంట్ కలిసి ఈ యుఎన్ఓ అనేది ఫార్మ్ అయిందనమాట. సో, ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటామనమాట దీన్ని. సో, మెయిన్‌గా ఏం చేస్తుంది ఇది? ఇది మెయిన్‌గా ఏం చేస్తుందంటే వరల్డ్ హెల్త్ ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న మనుషులు హెల్త్‌నంతా కాపాడుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ గైడ్‌లైన్స్ నాట్ రెగ్యులేటరీ అథారిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక కంట్రీకి గైడ్‌లైన్స్ మాత్రమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకేముంది? ఇండియాకి గైడ్‌లైన్స్ మాత్రమే ఇస్తుంది. కానీ ఇండియాలో లా మేకింగ్ ఎవరు? రెగ్యులేటరీ అథారిటీ అంటామనమాట. ప్రతి ఒక్క కంట్రీకి రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే లాస్ అనేవి పాస్ చేస్తుంది. అంటే ఆ రెగ్యులేటరీ అథారిటీ చెప్పినవి ఆ కంట్రీలో మొత్తం జరగాలి. అంతేగాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టు కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క కంట్రీకి గైడ్‌లైన్స్ మాత్రమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రెగ్యులేటరీ అథారిటీ ఏంటి? సీడీఎస్‌సీఓ అంటామనమాట. అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, లేకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. సో, ఇవన్నీ లాస్ పాస్ చేస్తాయన్నమాట. అంతేగాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాస్ చేయదు. అలాగే యూఎస్‌కొచ్చినప్పుడు ఎఫ్‌డీఏ అంటామనమాట. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటామనమాట. సో, అదే యూరోప్‌కొచ్చినప్పుడు ఈఎంఈఏ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ. ఆస్ట్రేలియాలో టీజీఏ అంటామనమాట. థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్. సో, అవన్నీ రెగ్యులేటరీ అథారిటీస్. అంతేగాని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది రెగ్యులేటరీ అథారిటీ కాదు. సో, జస్ట్ గైడ్‌లైన్స్ ఇస్తుంది. రెగ్యులేటరీ అథారిటీస్ అనేవి ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళకి సెపరేట్‌గా ఉంటాయన్నమాట. సో, మనం ఇది చూసిన తర్వాత ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్స్ చూద్దాము. ఇది మనకు మెయిన్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్. సో, లేటెస్ట్‌గా చూడండి నిన్న హెచ్ఐవి డే, ఎయిడ్స్ డే అన్నమాట. అందుకు వాళ్ళు ఇక్కడ పెట్టారు. సో,
సో మీరు ప్రతి ఒక్కరూ ఈ వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా చూస్తూ ఉండాలి. ఈ వెబ్‌సైట్‌లో ఏముంటుందంటే రెగ్యులర్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ హెల్త్‌లో ఏముంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కోవిడ్ టైమ్‌లో చూసుంటే కంప్లీట్ ఈ పేజెస్ అన్నీ కోవిడ్ గైడ్‌లైన్స్‌తో నిండిపోయి ఏ కంట్రీలో కోవిడ్ ఎలా ఉంది, దాని రెగ్యులేషన్స్ ఏంటి అనేవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళన్నమాట. ప్రతి ఒక్కరు దీన్ని రెగ్యులర్‌గా చూస్తూ ఉండాలి. లేదు మనము ఏదన్నా ఫాలో కావాలంటే చూడండి ఇక్కడ యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, టిక్‌టాక్ ఉంది. ఆహ్, స్నాప్‌చాట్ గూడా ఉందనమాట. సో, ఇవన్నీ మీరు రెగ్యులర్‌గా ఫాలో గావచ్చు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వెబ్‌సైట్ నుంచి మంచిగా వస్తది. సో, ప్రపంచంలో హెల్త్ గురించి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే దిస్ ఈస్ ద నంబర్ 1 వెబ్‌సైట్ అనమాట. నెక్స్ట్ వికీపీడియాకొచ్చేటప్పటికి, వికీపీడియాలో ఇక్కడ చూడండి మెయిన్‌గా జెనీవాలో హెడ్ క్వార్టర్స్ ఇది. ఈ జెనీవా హెడ్ క్వార్టర్స్ అనేది ఎలా ఉందనో పిక్చర్ ఇచ్చారు. సో, ఒక స్నాప్‌షాట్‌లో మీకు కంప్లీట్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియాలి అంటే సో, మీరు వికీపీడియాను గూడా ఫాలో గావచ్చు. సో, ఏదన్నా ఒక జెన్యూన్ హెల్త్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ వైడ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే, సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఏజెన్సీ అది. సో, ఇట్ ప్రొవైడ్స్ గైడ్‌లైన్స్ అంతేగాని అదొక రెగ్యులేటరీ అథారిటీ కాదు. అది చెప్పినట్లు ఏ కంట్రీ చెయ్యదు. అది గైడ్‌లైన్స్ ఇస్తది. కొన్ని కంట్రీస్ ఫాలో అవుతాయి. కొన్ని కంట్రీస్ ఫాలో అవ్వవు. ఎందుకంటే వాళ్ళ రెగ్యులేషన్స్, వాళ్ళ కల్చర్‌ని బట్టి, వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి వాళ్ళు స్టాండర్డ్స్ అనేవి డిసైడ్ చేసుకుంటారనమాట. థాంక్ యూ. Fiticus Homeopathy